ఎవరు కూడా ఉరుకుతారు హాయ్ గైస్, వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్. నేను మీ హరీష్. ప్రస్తుతానికి అయితే రావులపాలెంలో అయితే ఉన్నాం. ఈసారి లోడ్ అయితే మార్చామన్నమాట. మన లోడ్ వచ్చేసి ఈసారి కంద లోడింగ్ అయితే వేస్తూ ఉన్నాము. లొకేషన్ వచ్చేసి మనకు కొవ్వూరు నుండి అయితే లోడ్ అవుతుంది అనేది చెప్పారు. కొవ్వూరుకి వెళ్తూ ఉన్నాం. ప్రస్తుతానికి అయితే మనకు వాటిని కంద నింపడానికి ఆ సంచులు ఇవన్నీ అయితే మనం బండి లోపలనైతే వేసుకోవడం అయితే జరిగింది. బండి లోపలికి వేసుకొని ఇప్పుడే ముందటికైతే వచ్చేసాం. మరి మబ్బు అయితే ఏం లేదు, కాకపోతే మరి పార్టీ ఫోన్ చేసి బస్తాల మీద తార్పలు కప్పండి అది అని అయితే అన్నాడు అనమాట. సో తార్పలు అయితే కప్పేసుకుందాం. ఇక్కడ పక్కకైతే ఆపేస్తున్నా. ఇప్పుడే ఫోన్ చేశాడు. ఫోన్ చేసి తార్పలు అయితే పెట్టమన్నాడు అనమాట. సో తార్పలు పెట్టేసి బయలుదేరదాం ఇక్కడ నుంచి. ఇవి వచ్చేసి గోనె సంచులు. నార్మల్గా మన కొబ్బరికాయ అయితేనేమో ప్లాస్టిక్ సంచులలో మూటలు కట్టేసి అయితే పెట్టేవాళ్ళు. ఇవి వచ్చేసి గోనె సంచులు కాబట్టి తడిస్తే ఎక్కడికక్కడి ముద్దయిపోతాయి. అండ్ కంద కూడా బూజు వచ్చేస్తుందంట, తెల్లగా బూజు వచ్చేస్తుంది అని చెప్పేసి అంటే మన కొత్త పట్ట అయితే తీసేసి కప్పుతా ఉన్నాం. నాకు తెలిసి నా డౌట్ ఏంటంటే పట్ట ఎందుకు కప్ప ఉన్నాడంటే ఈరోజు అవుతుందో కాదో లోడింగ్ అని చెప్పేసి ఆయనకు డౌట్ ఉండొచ్చు. అందుకే మనకు పట్టా కప్పేసుకోండి అని అయితే చెప్పాడు. సో పట్టా కప్పేసుకొని అయితే బయలుదేరిపోదాం మనం. అండ్ ఇక్కడ ముందు లొకేషన్ కూడా చూసుకోండి. మనం ప్రస్తుతానికి అయితే రావులపాలెంలోనైతే ఉన్నామన్నమాట. రావులపాలెంలోనే ఇటు వేరే రూట్కి వెళ్ళేసి ఈ బస్తాలు ఏవైతే ఉన్నాయో ఇవి లోడ్ చేసుకొని, అంటే ఒక 6 కట్టలు లోడ్ చేసుకొని అయితే ఈ విధంగా పట్టా అయితే కప్పుకున్నాం అన్నమాట. వర్షం పడ్డా కూడా ఏం కాకుండా. పట్టా అయితే బస్తాల మీద కప్పేసుకున్నాం. ఇక బయలుదేరుతా ఉన్నాము. గౌతమి నది మీదనైతే ఎక్కేస్తున్నాం ఇప్పుడు. సో కొవ్వూరు అయితే వెళ్ళిపోమన్నాడు. ప్రస్తుతం రాజమండ్రి లైన్లోనైతే ఉండండి, నేనైతే ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది లొకేషన్ అయితే పంపిస్తాను అని చెప్పేసి అయితే పార్టీ అయితే ఫోన్ చేయడం అయితే జరిగింది. సో నిమ్మలంగా బయలుదేరి చిన్నగా వెళ్తూ ఉన్నాము. ఆ లోపు లొకేషన్ వచ్చేస్తే ఎక్కడ వెళ్ళాలి ఏంటి అనేది అయితే తెలుస్తుంది. అండ్ కంద వేయడం అయితే మనం ఇదే మొదటిసారి. మనకు ఈ ట్రిప్ వచ్చేసి వారణాసికి, అంటే ఇది అన్సీజను, కిరాయిలు అంత గొప్పగా ఏం లేవు. 1,16,000 అయితే వారణాసి అయితే లోడ్ పెట్టడం అయితే జరిగింది. ఇలా అయితే డబ్బులు సంపాదించేది ఎప్పుడు, దుబాయ్ వెళ్ళేది ఎప్పుడు, నాకేం అర్థం కావట్లేదు బాబు. ఇంతకుముందు ఇదే వారణాసికి ఆల్మోస్ట్ 1,25,000 పైనే ఉండేది. 1,30,000, 1,32,000 పోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ఈ అన్సీజన్ వల్ల మనకు కిరాయిలు అయితే మొత్తం పడిపోయినాయి. ఒక 2 నెలలు భరించాల్సిందే. ఈ 2 నెలలు భరిస్తే మళ్ళీ కిరాయిలు అయితే యథావిధిగానైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అందరు పంటలు అయితే వేస్తారు కదా, ఈ పంటలు మళ్ళీ క్రాప్కి రావాలన్నమాట. అప్పుడు మనకు మళ్ళీ కిరాయిలు పెరిగే అవకాశం ఉంటాయి. ఇప్పుడు చేపల లోడింగ్ అయితే డల్ అయిపోద్ది. మళ్ళీ పైగా శ్రావణ మాసం, చేపలకి ఆర్డర్స్ అయితే ఉండవు. కాబట్టి ఆ చేపలు రెగ్యులర్ తిరిగే బండ్లు కూడా ఇట్లా కొబ్బరికాయ కానీ ఏదో ఒకటి నార్మల్ మార్కెట్ లోడ్లకు రావడం వల్ల మనకు ఈ అన్సీజన్కి కిరాయిలు అయితే పడిపోయే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. అండ్ పట్టా కప్పుకున్నాక మనకు పార్టీ అయితే ఫోన్ చేయడం అయితే జరిగింది. మనను లోడింగ్ లొకేషన్ అయితే పంపించాడు. ఆ లొకేషన్ వచ్చేసి మాలకపల్లి విలేజ్. ఇది వచ్చేసి కొవ్వూరు నుండి బైపాస్లోనైతే వెళ్ళిపోవాలి. కొత్త బైపాస్లో వెళ్ళిపోతే 50 కిలోమీటర్ల దూరం అయితే ఉంది రావులపాలెం నుండి మాలకపల్లికి. డెఫ్ ఎస్సీఆర్ సిస్టమ్ ఫాల్ట్ కోడ్ అయితే వచ్చింది. ఇది ఇంతకుముందు కూడా వచ్చేది మనకు, కాకపోతే ఒకసారి వస్తుంది, కొద్దిసేపు ఉండి మళ్ళీ అయితే అదే ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయిపోద్ది. కాకపోతే ఈసారి అప్పటి నుండి మొత్తుకుంటూనే ఉంది. మరి చూడాలి ఎంతసేపు ఉంటుంది ఏం కథ అనేది. ఇది అట్నే ఉంటుందా, మళ్ళా షోరూమ్కి పోయి ల్యాప్టాప్ పెట్టాలన్నా ఏంది అనేది అయితే అర్థం కావట్లా. ఛాన్స్ అయిపోయింది ఇది స్టార్ట్ అయ్యి కూడా. ఈ కీస్ అండ్ నాయిస్ వస్తూనే ఉంటుంది ఇక. సో చూద్దాం మరి ఎంతసేపు వస్తుంది ఏం కథ అనేది. నిన్న మార్నింగ్ అయితే వచ్చింది, మార్నింగ్ వచ్చేసి మళ్ళీ పోయింది. మళ్ళీ నిన్న ఈవినింగ్ అయితే స్టార్ట్ అయింది అన్నమాట. జొన్నాడ మన బండి ఇన్సిడెంట్ జరిగినప్పుడు డ్రోన్ బ్యాటరీస్ అయితే పోయినాయి. సో అది ఎక్కడ పోయినాయి అనేది అయితే అర్థం కాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మనకు రాజమండ్రిలో డ్రోన్ మెకానిక్ అని చెప్పేసి ఒకటి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంటుంది. ఆ బ్రదర్కి అయితే కాల్ చేశాను. కాల్ చేసి ఇట్లా అంటే చాలా రోజుల నుండే జరుగుతూ ఉంది కన్వర్జేషన్ మా ఇద్దరి మధ్యలో.
సో ఇట్లా బ్యాటరీస్ ఉన్నాయా బ్రో అంటే ఒరిజినల్ బ్యాటరీ అయితే ఒకటి అవైలబుల్గా ఉందని అయితే చెప్పాడు. సో అన్న దగ్గరికి వెళ్ళేసి అంటే ఈ లారీ వేసుకొని అయితే వెళ్ళలేము. ఒకసారి అయితే ఫోన్ చేశానన్నమాట. ఆల్రెడీ ఫోన్ చేస్తే రండి బ్రో మోరంపూడి దగ్గరికి వచ్చి కాల్ చేయండి, నేను తీసుకొని వచ్చి అయితే ఇస్తానని చెప్పేసి అయితే అన్నాడు అన్న. సో అక్కడికైతే వెళ్ళి బండి ఆపేసి ఒకసారి అన్నకైతే ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి బ్యాటరీ కలెక్ట్ చేసుకొని అయితే వెళ్దాం. ఇప్పటి నుండి నెక్స్ట్ వ్లాగ్ నుండి డ్రోన్ వీడియోస్ కూడా మన ఛానల్లో మళ్ళీ రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. ఈ రోడ్డు మాత్రం ఈ బ్రిడ్జి మాత్రం కంప్లీట్ కాదు, మనకు డ్రోన్ వీడియోలు వస్తాయి అన్నీ వస్తాయి. కానీ ఈ ట్రిప్లో నాతో పాటు మా అన్న కొడుకు అయితే వచ్చిండనమాట. వాడికి ఈ లొకేషన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి. మొత్తం ఆల్మోస్ట్ మన కెమెరా హ్యాండిల్ చేసింది అయితే వాడే. అండ్ రీసెంట్గా మీరు చూసిన రీల్స్ అయితే ఏవైతే ఉన్నాయో అండ్ శ్రీకాంత్ నాది ఏదైతే వీడియో ఉందో అది మొత్తం మా అన్న కొడుకే అన్నమాట చేసింది. సో అది ఎలా ఉంది ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. మనోన్ని ఈసారి కొంచెం లాంగ్ ట్రిప్ ఎలా మంచి మంచి లొకేషన్స్ ఉన్న ట్రిప్స్కి ఎటైనా పోతే వాడు కూడా వస్తా అన్నాడు. సో వాడి వర్క్ ఎలా ఉందో ఒకసారి అయితే చూపించండి, అంటే మీ కామెంట్స్ రూపంలో. బోనాల సీజన్ స్టార్ట్ అయిందా? బోనాలు తెలంగాణలోనే అనుకున్నా, ఆంధ్రాలో కూడా అయితాయా? బోనాలు సండే బోనాలు వెరీ తిక్కలవాడ ఇలా మైకులో నేను మాట్లాడతాను. నాకు గన్నెత్తారా కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. ఇసుక ఆంధ్రాలో ఫ్రీ చేశారని అయితే అన్నాను. మరి ఎంత పడుతుంది ఏంటి రేటు, మరి ఫ్రీనే ఇస్తున్నారా ఇల్లు కట్టుకునే వాళ్ళకని అయితే తెలీదు. ఇక్కడ మనకు రాజమండ్రి దగ్గరలో మోరంపూడి స్టార్టింగ్లో మొత్తం ఇసుక డంపింగ్ యార్డ్ అయితే ఉంది, చాలా పెద్దగా. ఒక పెద్ద ర్యాంపే ఉన్నది దానికి పైకి పోవడానికి. సో ఇక్కడ ఇసుక పాలసీ ఎట్లా నడుస్తుందో ఒకసారి ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలోనైతే తెలియజేయండి. మరి ఫ్రీ వస్తుందా, ఏమైనా అమౌంట్ కడుతున్నారా ఏంటి అనేది. లోడింగ్కే పోతాను. వారణాసి అన్నగడ్డ నానా చెప్పాను కదా అప్పటి నుండి, అంటే అప్పుడప్పుడు వస్తుంది అట్నే మళ్ళీ దానంతట అదే పోతుందని. సో నిన్న రాత్రి నుండి ఇలా పొద్దున్న దాకా మొత్తుకున్నది. ఇక వీడు ఎట్లా నాకు ల్యాప్టాప్ పెట్టనియాడు, ఇక ఏం చేయడు. కానీ ఇక ఒరి నాకు గొంతు పోతుందని అదే బంద్ అయిపోయింది అప్పుడేక. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అన్నమాట అట్లా. ఇక్కడ ముందు మోరంపూడి దగ్గరికి అయితే వెళ్ళి అన్నకైతే ఫోన్ చేయాలి డ్రోన్ బ్యాటరీ తీసుకోవడానికి. ప్రస్తుతానికి అయితే హార్లిక్స్ ఫ్యాక్టరీ అయితే దాటాము, బొమ్మూరు. మన బండి రాజమండ్రిలో రన్నింగ్లో ఉండగానే మన సబ్స్క్రైబర్ అన్న అయితే ఒక అన్న కలిసాడు అనమాట. సో అన్నకి కూడా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, ఆ పేజ్ వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేసి అన్న పేజ్ కూడా లైక్ చేసి సపోర్ట్ చేయాలని చెప్పేసి అయితే కోరుకుంటా ఉన్నాను. సో ఇద్దరం అంటే ఆగి అయితే మాట్లాడుకోలేదు, ఎందుకంటే నన్ను లోడింగ్కి పిలుస్తూ ఉన్నారు. సో అన్న వాళ్ళు కూడా మేబీ లోడింగ్కి వెళ్తూ ఉన్నారు కావచ్చు. సో రన్నింగ్లోనే ఇలా కాసేపు ముచ్చట్లు పెట్టేసుకొని అట్లా అన్న నా బండిని ఒక 2 షార్ట్స్ తీసాడు, నేను కూడా అన్న బండిని ఒక 2 షార్ట్స్ అయితే తీసాను అనమాట ఈ విధంగా. సో థ్యాంక్ యూ అన్నయ్య, మన ఇన్స్టాగ్రామ్లో వీడియో అయితే చూశాను, చాలా బాగుంది. సో ఇక్కడ మనం కొవ్వూరు బ్రిడ్జ్ దాటినాక వచ్చే నెక్స్ట్ లెఫ్ట్ ఎగ్జిట్ అయితే దిగామన్నమాట. ఇక్కడ నుండి మనం రైట్ సైడ్కి అయితే వెళ్ళాలి కొవ్వూరు రోడ్కి. మాలకపల్లి దగ్గరికి అయితే రమ్మన్నాడు. మాలకపల్లి దగ్గర మనకు అటు వచ్చేసి ఐఓసిఎల్ అంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చి పెట్టుకోమన్నాడు. 2 పాయింట్లలో లోడ్ అయితే అవుతుంది అన్నారు. చూద్దాం మరి ఈరోజు మొత్తం కంప్లీట్ అయిద్దా, మరి ఆయన ఏ టైంకి వస్తాడు లోడ్ చేయించాడు ఆయన ఏం కదా. పోయేద్దామా షాప్కోసారి. సండే రోజు అయితే మమ్మల్ని లోడింగ్ కోసం అయితే పిలిచారు. సో సండే కదా, ఇక్కడ మా బండిలో 4 అయితే ఉన్నాం, 4 ప్రాణాలు అయితే ఉన్నాయి. సో చికెన్ తీసుకుందామని చెప్పేసి అయితే అక్కడ మాలకపల్లి వెళ్ళక ముందుకే స్టార్టింగ్లో అంటే బ్రిడ్జ్ నుండి రైట్ సైడ్ తిరిగి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అయితే తిరగాలి మనం వెళ్ళాలంటే.
సో అక్కడ రైట్ తిరగగానే మనకు చికెన్ సెంటర్ ఒకటి ఉంటే అక్కడ ఆగేసి చికెన్ తీసేసుకొని ఇట్లా కూరగాయలు కూడా తీసుకుంటా ఉన్నాము. సో మా కొడుకును చూపిస్తానైతే చెప్పాను కదా, వీడే మా అన్న కొడుకు, మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవి ఎడిట్ చేసేది. సో ప్రస్తుతానికి ప్రస్తుతం మన మావాడు ఎడిట్ చేసే రీల్ కానీ ఈ వీడియోస్ కూడా అప్పుడప్పుడు వాడే ఎడిట్ చేస్తున్నాడు. ఈ వీడియోస్ కానీ ఎలా ఉన్నాయో ఒకసారి కామెంట్ రూపంలోనైతే తెలియజేయండి. అండ్ సండే రోజు కదా, బోనాలు అయితే చాలా వరకు అయితే వెళ్తూ ఉన్నాయి. అండ్ ఎగ్జాక్ట్గా మాలకాపల్లి ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వచ్చి బండి ఆపాము. అప్పుడే మన సబ్స్క్రైబర్స్ అయితే ఒకరు మనకు ఆపోజిట్లోనైతే వెళ్తూ ఉన్నారు. మన బండి చూసేసి వచ్చేసి కాసేపు అయితే మాట్లాడారనమాట. సో తమ్ముళ్ళు ఏదో వర్క్కి అయితే వెళ్ళొస్తూ ఉన్నారు. నైట్ వర్షం రావడం వల్ల ఆ వర్క్ అయితే క్యాన్సిల్ అయిందంట. మళ్ళీ తిరిగి ఇంటికి అయితే వెళ్తూ ఉన్నారు. సో కాసేపు అంటే నేను ఫోన్ మాట్లాడి అయిపోయాక కాసేపు వాళ్ళతో మాట్లాడి మంచిగా వాళ్ళని పలకరించి అయితే మళ్ళీ పంపించడం అయితే జరిగింది. ఈరోజు మా బామ్మర్ది గాడు అయితే చికెన్ వండుతా అని చెప్పేసి అయితే కూర్చున్నాడు. నరేష్ అన్న భయంతో చూస్తూ ఉన్నాడు. మరి ఎట్లా వండుతాడు, ఏం కథ, ఈ కలుపుడు ఏంది, ఇదేంది, ఆ చెమటలు దూడ్చుకునేది ఏంది, ఏమో సున్నితంగా నొప్పిలైతే ఉల్లిగడ్డలకు పచ్చిమిర్చికి అన్నట్టు వాడైతే కలుపుతూ ఉన్నాడు. సో వాడికి మరి వండుతాడా, మరి వండేలోపు ఆ పచ్చిముక్కలు తినాలా అనేది అయితే ఇదేంద్రు ఫస్ట్ మూకుళ్ళు వేసిండు కలిపిండు, మళ్ళీ ఇప్పుడు ఉల్లిగడ్డలు మళ్ళీ ఎత్తాడు అంటే ఫస్ట్ది కొండెక్కి ఇచ్చిండు అనమాట మాడగొట్టి, మళ్ళీ తర్వాత మళ్ళీ కోసేసుకొని మళ్ళీ ఫస్ట్ నుండి మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఇక సరే ఇక మరి వీడు ఎట్లా వండుతాడు ఏందోనైతే చూద్దాం. సో చికెన్ అయితే మనం మ్యారినేట్ చేసి అయితే పక్కన అయితే పెట్టుకున్నాం. సో ఇక మా బామ్మర్ది ఇవాళ ఎట్లా వండుతాడు ఏం కదా, మరి తిన్నాక మరి కడుపు మంచిగా ఉంటేనో లోడింగ్కి అయితే వెళ్తాం, లేకపోతే ఇక చెంబడిగా పోవాల్సిందే, ఊరికే అటు ఇటు ఉరుకుడే ఇక. సో ఆల్రెడీ ఒక గిన్నె ఖరాబ్ చేసినాక మళ్ళీ గిన్నె కడిగి మళ్ళీ ఇప్పుడైతే ఫిర్సే వంట అయితే స్టార్ట్ చేసిండు. మళ్ళీ నొప్పి లేకుండానే కలుపుతాడు అనమాట. సో ఎర్రగా కలుపుకున్న చికెన్ అయితే మనకు అందులో ఎయిరా బాబు అంటే వాడే లేదు ఇంకా కాసేపు కలుపుతా అని చెప్పేసి మళ్ళీ ఇది కూడా మాడగొట్టే ఉపాయం అయితే చేస్తాడు మావాడు. ముక్కలు కింద కొడితే నేను ముక్కి అవుతుంది. అరే లేదు ఇప్పుడే లివర్. మనకు కొబ్బరికాయ లోడింగ్ అయినా ఈ చిన్న రోడ్లలో పోడు తప్పది, ఈ కంద లోడింగ్ అయినా ఈ చిన్న రోడ్లలో పోడు తప్పట్లేదు. ఇక్కడనే దగ్గరనే ఓకే ఎదురుగా అమ్మాలి వాళ్ళు అయితే ఉన్నారు, అక్కడనే కావచ్చు లోడింగ్. కాకపోతే 2 days అవుతుంది అనేది చెప్పారు లోడింగ్. ఈరోజు సగం అయిపోయి రేపు సగం అవుతుందంట. సో అటు సైడ్ బస్తాలు పెట్టారు కదా తోటలో, అటు సైడ్ బస్తాలు అయితే పెట్టారు. అదే అన్నమాట పాయింట్. ఇది ఎవడదుగా దిగబడదు కాడు, దిగబడుతుందా సార్? చూడు పో టైర్లు ఎట్లున్నాయి ఏం కదా, ఏంలే మరి. టైం వచ్చేసి 2 o'clock అయితే అవుతా ఉంది. మనం మార్నింగ్ 9:30, 10కి అయితే ఇక్కడికి రీచ్ అయిపోయినాం. మనకు లోడింగ్ అంటే మార్నింగ్ వచ్చేసి వీళ్ళు ఈ చెట్లు మొత్తం కట్ చేసేసి దుంపనైతే వెలికి తీశారు భూమిలోకి వెళ్ళి. సో ఇక్కడ పక్కన కనిపిస్తున్నాయి కదా సేమ్ చెట్లు, ఈ దుంప కాసే చెట్లు అనమాట. ఒక్కొక్క చెట్టు ఒకటే కాండం ఇట్లా పెరుగుద్ది ఒక చెట్టు. ఈ ఒక్క చెట్టుకు ఒకటే దుంప అవుతుందంట. ఒక దుంప వచ్చేసి 2 నుండి 3 కిలోలు 4 కిలోలు ఆ టైప్ అయితే ఉంది. ఈ దుంప మన సైడ్ తినంగానైతే నేనైతే ఎప్పుడు చూడలేదు. ఇది వచ్చేసి ఎక్కువ నార్త్ వాళ్ళు తింటారు కావచ్చు, అందుకని అటే వెళ్తుంది కదా వారణాసికి. సో ఈ దుంపను కూడా ఒకసారి చూడండి. సో ఈ విధంగానైతే ఉంది దుంప. పులుసు పెట్టుకుంటారు, ఏం చేసుకుంటారు. మన శామగడ్డ ఉంటుంది కదా, మన శామగడ్డ టైప్ అన్నది. శామగడ్డ, ఆలుగడ్డ ఈ వండినట్టే భూమిలో అయితే వండుతూ ఉంది. పులుసు పెట్టుకుంటారు కావచ్చు. ఇక్కడ తింటారా బాబాయ్? తింటారా? వదిలిపెట్టాం మళ్ళీ. అంతేనా? మళ్ళీ కావాలంటావు పులుసు వేస్తారా? పులుసు ఫ్రై.
మూటలో పట్టుకెళ్ళి ఒక చెట్టుకి ఒకటే కాయ. ఇలాంటి ప్లేస్లో బండి పెట్టినప్పుడు అయితే ఒకళ్ళు కంపల్సరీ బండి దగ్గర అయితే ఉండాలి. ఎందుకంటే పక్క నుండి బండ్లు పాస్ అవుతూ ఉంటాయి, వాళ్ళు ఎక్కడ తగిలిస్తారో ఏంటో తెలియదు. మనకైతే ఫస్ట్ రోజు అయితే బండి ఎలాంటి ఇబ్బంది లేకుండానైతే బయటికి వెళ్ళిందిలే, కానీ సెకండ్ రోజు అయితే ఒక డీసీఎం అయితే బ్యాక్ సైడ్ డోర్కి అయితే తగలడం అయితే జరిగింది. పెద్ద మన బండికి అయితే ఏం డ్యామేజ్ అయితే జరగలేదు, డీసీఎంకి కూడా అంత పెద్దగా డ్యామేజ్ అయితే జరగలేదు. అండ్ ఇక్కడ మనకు బస్తాలు అయితే లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ 2 నెట్లు అయితే పడిపోయాయి. ఈరోజు అమాలి అయితే తక్కువ వచ్చారంట. అమాలి తక్కువ రావడం వల్ల మనకు కొంచెం వర్క్ అయితే లేట్గా జరుగుతుంది అని చెప్పేసి అయితే అన్నారు. మ్యాక్సిమం దుంప అనేది మనకు కంద అంటారు దీన్ని. ఈ కంద అనేది మినిమం 2 రోజులు లోడింగ్ అయితే అవుతుందని చెప్పేసి అయితే ఇక్కడ అన్న వాళ్ళు అయితే అంటా ఉన్నారు. సో పొద్దుటి నుండి కట్ చేసిన వరకు అయితే లోడింగ్ అయితే చేశారు. అండ్ ఇప్పుడైతే లంచ్ టైం 2:30 అయితే అవుతుంది కదా. సో లంచ్ అయితే చేస్తూ ఉన్నారు. మనం ఒకసారి బండి నిన్న అక్కడ దిగబడిపోయి మొత్తం టైర్లు అయితే తిరిగినాయి కదా, టైర్ల కండిషన్ ఎట్లుందో ఒకసారి అయితే చూసుకుందాం. మొత్తం ఒక దగ్గరనైతే 2-3 ప్లేస్లలో ఇట్లా పిచ్చర్లు వేసింది, ఒక దగ్గర ఇట్లా నిలువుగా కట్ అయితే అయింది. ఈ ఆ పీక లేని లోడింగ్లకు వస్తే ఏమన్నాడు? ఆ పీక లేని లోడింగ్లకు వస్తే ఈ కిరాయిలు వచ్చేదో 20,000 అట్లుంటే లాస్లో ఇట్లుంటాయి. సో ఇది చూడండి ఎట్లయిపోయిందో మొత్తం. ఏముంది, ఒక టైర్ పోతే 25,000 బొక్క అన్నట్టే. ఇక్కడ పెచ్చేలేసింది, ఇక్కడ ఇట్లా కట్ అయిపోయింది రాయితోటి. అమాలికి ఎంత చెప్పినా వినకుండా ఉంటే అట్నే ఉంటుంది. ఓకే. సో ఇక్కడ 2 టైర్లకు అక్కడక్కడ ఇట్లా పెచ్చలు లేవడం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎందుకంటే ఇది హౌసింగ్ కదా, ఈ హౌసింగ్ తిరగడం వల్ల దీనికైతే ఎఫెక్ట్ అయితే పడుతుంది అనమాట. డమ్మీల మీద అలాంటి ఎఫెక్ట్ అయితే పడదు. ఈ మన జాయింట్ రాడ్ అనేది హౌసింగ్లో తిప్పుతుంది కదా, సో దానివల్ల రాళ్ళు అనేది కోసుకపోయి టైర్స్ అయితే ఈ విధంగా అవుతాయి. అండ్ మనకు అటు లెఫ్ట్ సైడ్ టైర్లకి అయితే ఏం కాలేదు, చెక్ చేశాను. ఈ రైట్ సైడ్ టైర్లో ఇట్లా అయిపోయినాయి అన్నమాట. చెప్పలేం, ఇక అప్పుడప్పుడు ఇట్లా అవుతూ ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా అంటూ ఉంటా, చేపల మీద లోడుకి ఈ వానాకాలంలో పోయే బదులు ఊకుని అవుతామని. కంపదిద్దాం, బండ్లు ఇబ్బంది పడతాను. కంప వల్ల ఇటు నుండి పాస్ అయ్యే లారీలు ఊకే ఆగి ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు బెటర్, ఈ కొంచెం ఈ పెద్దదాన్ని కూడా అవుతారు కదా, ఇక వాళ్ళు కూడా భయం లేకుండా పోతారు వచ్చిన వాళ్ళు. మొత్తానికి ఫస్ట్ డే లోడింగ్లో ఒక 4 నెట్ల లోడ్ అయితే పడింది. సో నెక్స్ట్ వీడియోలో మనకి ఈ చెట్లు ఎట్లా నరుకుతారు, ఆ కందను బయటికి ఎట్లా తీస్తారు, ఎలా క్లీన్ చేస్తారు, ఎలా బస్తాలకు ఎక్కిస్తారు అనేది పూర్తిగా అయితే చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ రోజుకు ఈ లోడ్ అయితే ఇంతే చేశారనమాట. ఇక ఇక్కడి వరకు క్లోజ్ చేసేసి అయితే మళ్ళీ సేమ్ ప్లేస్కి అయితే వెళ్ళిపోమన్నారు. తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్, టేక్ కేర్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. జై హింద్, జై డ్రైవర్.